కొంతమంది హిందూ ధర్మం అంటే శాకాహారం మాత్రమే అనుకుంటూ ఉంటారు. అది కాదు అనలేం, కానీ అవునని అంగీకరించడం. హిందూ ధర్మంలో మాంసభోజనం కూడా ఉంది. మాంసభోజనం చేసినంత మాత్రాన వాడు హిందూ ధర్మం నుంచి దూరం అయిపోడు. ఇది కూడా తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. కనుక మాంసభోజనం చేసేవాళ్ళని అవమానించడానికి లేదు. అయితే కొన్ని నియమాలు, కొన్ని మంత్రములు, కొన్ని సాధనలు చేసేవాళ్ళు, కొన్ని బాధ్యతలు తీసుకున్న వాళ్ళకి మాత్రం మాంసభోజనం నిషేధించారు. అది వ్రతంగా. కనుక ఏ వర్ణముల వారికి, ఏ కర్మల వారికి మాంసాన్ని నిషేధించారో వాళ్ళు ఎప్పుడూ మాంసాన్ని తీసుకోవాలి. అది నియమం. అయితే మాంసం భోజనం విధిగా ఉన్నటువంటి వర్ణాల వారు, ఆ వృత్తుల వారికి మాంసభోజనం దోషం కాదు. అయితే అలా మాంసం భుజించే హిందువు కూడా ఇతరుల వలె మాంసభోజి కాదు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే నిజమైనటువంటి హైందవ ధర్మంలో ఉన్నవాడు ఏ వర్ణం వాడైనా మాంసం తినే వర్ణానికి చెందిన వాడినప్పటికీ కూడా వాడు నియమబద్ధంగా స్వీకరిస్తాడు, కానీ ఇతరుల వలె కాదు. ఎందుకంటే కొన్ని మాంసాలు తినడు హిందువు, మాంసభోజి అయినా. ఉదాహరణ గోవు మొదలైనవి, నీచములైనటువంటి కుర్కుర మాంసములు ఇలాంటివి తినడు. అంటే వాడి నియమం ఉంది. ఇది గ్రహించవలసింది ఇక్కడ. ఎందుకంటే అది తింటే వచ్చే పాపాలు చాలా. కనుకనే మాంసభోజి అని హిందువు కూడా ధర్మావలంబిగానే ఉన్నాడు ఇక్కడ. ఒక మహాయోధుడు యుద్ధం చేస్తున్న వాడు ఉంటాడు, వాడికి అవి ధర్మములే. వాడి వర్ణ ధర్మాన్ని నుంచి వర్తింటాడు, వాడు దోషి కాదు, అది మంచిదే. అటువంటి వాడు కూడా కొన్ని విధుల యందు మాత్రము నియమం పాటిస్తాడు. కొందరు మహాపర్వాల్లో తిన్నారు. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, ఆదివారం, ఇది చాలా ముఖ్యమండి. ఇది మాంసం తినే వరకు నియమాన్ని చెప్పారు. ఇలాంటి నియమాలు పాటిస్తూ నియమబద్ధంగా మాంసం భుజించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అమాంసభోజి అన్నాడు ఇక్కడ. అంటే మాంసం తినేవాడు కూడా నియమబద్ధంగా చేస్తే వాడు అమాంసభోజి. నియమబద్ధం ఇది చాలా ప్రధానం. కానీ ఎప్పుడు పెడితే అప్పుడు కాకుండా వాడు కొన్ని విధులు చెప్పారు. ఇంకొక అత్యద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఏమనంటే మాంసం భుజించే అలవాటు ఉన్నటువంటి వర్ణముల వారు ఇది ఇంకా నేను విడిచిపెడతాను అని కానీ మాంసభోజనం విడిచిపెడితే వాళ్ళకి అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. కనుక శాకాహారం అనేది ఉత్తమమే అని చెప్పాడు ఇక్కడ. కానీ అది అలవాటు లేనంత మాత్రాన ఏదో నికృష్టుడని బాధపడక్కర్లేదు. దానిలోకి వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయవచ్చు. ఎంత అందంగా చెప్పారు. ది మోస్ట్ ప్రాక్టికల్ రిలీజియన్ ఆన్ ఎర్త్ ఏదైతే హిందూ ధర్మం. ఎవరికి వాడికి తగ్గట్టు వాడు వృత్తికి తగ్గట్టు ఎంత గొప్పగా చెప్పారు ఇక్కడ. అత్యద్భుతమైన అంశం ఇది అమాంసభోజి. దీని చర్చ నిజానికి ఒక అధ్యాయం అంతా ఉంది. ఉదాహరణలతో క్లుప్తంగా ఇక్కడ చెప్పుకుంటున్న ముఖ్యమైనది. ఇంకొకటి ఇదే సమయంలో తెలుసుకోవాల్సింది, ఇలాంటి పాటించినటువంటి వారిలో తప్పకుండా సాత్విక ప్రవృత్తి పెరిగి హృదయంలో ధర్మజ్ఞానాలు ప్రబలి భగవంతుడికి అభిముఖంగా అవుతారు. అంతేకాదు ఈశ్వరుడికి దగ్గర వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రము అహింసని పాటించాలి. ఇది చాలా ప్రధానం. హింసని విసర్జించాలి. అంతేకాదు ఎటువంటి పరిస్థితుల్లో కూడాను మాంసభోజనము చెయ్యవచ్చు అనబడే వారు కూడా ఆదివారం నాడు భుజించరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ రోజు అలాగే సెలవు దొరికింది కాదని వేలాడేస్తున్నారు, ఆ రోజు పట్టుకుంటూ ఉంటారు. కానీ ఆదివారం నియమం ఎవరిదో కాదు, యుగాల నుంచి వేదములో చెప్పబడింది ఆదివార నియమం. తెలుసుకోండి ఇక్కడ.